సో ఇప్పుడైతే మన ముందు మల్లారెడ్డి గారు అబ్బాయి ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే. సార్ పొద్దున్న నుంచి బ్రేకింగ్ న్యూస్ మీదే నడుస్తుంది టీవీలో, ప్రతి ఒక్క టీవీ ఛానల్ మొత్తం మీరే నడుస్తుంది. అసలు ఏంటి సార్ ఏంది ఆ పొద్దున్నే మీరు వచ్చి ఎంత కోల్తీయడానికి కారణం ఏంటంటే? వాళ్ళు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక 100 మంది దాకా గోడ దూకేసి సీసీ కెమెరాలు కట్ చేసేసి సెక్యూరిటీ గార్డ్ల ఫోన్ తీసుకొని గుంజేసుకొని జర అందరూ ఏదో బౌండరీ లైన్ లాగా పెట్టుకుంటూ పోతూ ఉన్నారు. వంట సామాన్ తెచ్చుకొని కూర్చున్నారు. మా ఉండే షెడ్లు కులగొట్టేసారు. ఇదంతా ఏందని మేము కూడా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం చెప్పింది. ఎఫ్ఐఆర్ బుక్ చేయించి మేము కూడా ఇక్కడ సైడ్కి వచ్చాము. ఇక్కడ అంటే 100 మంది కాదు, ఇక్కడ వచ్చింది కేవలం 15 మంది చెప్తున్నారు. కొన్ని వార్తలు వస్తున్నాయి, ఎంత మాత్రం వస్తూ ఉంటారు? అంటే మేము రాకముందుకు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఓవర్ నైట్లా ఇంత పెద్ద షెడ్ పెట్టడం కులగొట్టడం ఇదంతా పాసిబుల్ కాదు కదా. 10 మందితో అయితే పాసిబిలిటీ అవుతుంది ఇంత పని. అది మధ్యాహ్నం అంటే మిడ్-నైట్ 2 o'clock నుంచి నడుస్తుందని. మీకు ఎవరి మీద అనుమానం ఉంది? ఎవరు శ్రీనివాస్ రెడ్డి అనే ఎవరు డాక్యుమెంట్ ఉన్నాడంట ఆయన పేరు మీద. సో ఆయన చేస్తున్నాడు అని చెప్తున్నారు. ఆల్రెడీ ప్లాట్లు వేసారని చెప్తున్నారు, దానికి మీరేమంటారు? ఏది ఇక్కడ ప్లాట్లు లేవు, ఏం లేవు ఇక్కడ అంతా. బయటకు చాలా మంది అయ్యే వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ప్లాట్లు వేసారు, ఎవరైతే 15 మంది ఉన్నారు 15 మంది సంబంధించిన వాళ్ళు ప్లాట్లు వేసారంట సార్. ఇక్కడ ప్లాట్లు వేసి అప్రూవ్డ్ లేఅవుట్ అవ్వాలి. అది ఒకసారి ఇవ్వనండి. ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే ఇవ్వనండి. ఏమన్నా కోర్ట్ డైరెక్షన్స్ ఉన్నాయా? కోర్ట్ డైరెక్షన్స్ ఉంటే పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి బాబు మాకు సో మా ఫేవర్ వచ్చింది కోర్ట్ డైరెక్షన్, మీరు మాకు ప్రొటెక్షన్ ఇచ్చేయండి, మేము పొజిషన్ తీసుకుంటామన్న. 30 years నుంచి పొజిషన్ ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి ఓవర్ నైట్ వచ్చి చేయడం కరెక్ట్ కాదని నేను అంటాను. అంటే ఇది మీరు మా పొద్దున్న మల్లారెడ్డి గారు చెప్పారు 40 సంవత్సరాల నుంచి ఇదంతా మా పేరు మీద ఉంది, బట్ ఇది ఆల్రెడీ కోర్టులో ఉందండి కదా సార్. ఇది సో మేము 2011లో మేము రిజిస్టర్ చేసుకున్నాము. దానికన్నా ముందు 30 years వేరే ఇంకొక ఆయన ఉన్నాడు పొజిషన్లో. సో సింగిల్ బౌండరీ లైన్ సేమ్ ఇట్లనే ఉంది, ఏం బౌండరీ లైన్ కూడా చేంజ్ చేయలేదు. మీరు అంటే కంపౌండ్ వాళ్ళు కూడా చూస్తే మీకు తెలుస్తుంది. ఆ పెద్ద పెద్ద అది రాళ్ళు, పాత షెడ్డు, ఇవన్నీ మీరు చూస్తున్నారు పాత షెడ్. సో ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు 30-40 years నుంచి ఉండదు. అది కొత్తగా చేసింది ఏం లేదు. ఎన్ని ఎకరాలు సార్ ఇది? ఇది 2 acres 10 గుంటాస్. ఇప్పుడు సర్వే నెంబర్ 82లో ఉంది. ఇది సర్వే నెంబర్ 82లో కదా సార్. ఇది 83 ఆల్రెడీ సపరేట్ ఉంది కదా సార్. 83 సపరేటు, 82 ఇక్కడ సైడ్. 82 మీద 2 సర్వే నెంబర్ మాదే. 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. 2011లోనే అయినాయి అన్నీ కూడా. సో ఇప్పుడు పొద్దున్నే మీ అనుచరులు మొత్తం వచ్చి అంత కొలగొట్టడం సంభవం అంటారా? మీ ఇంటికి వచ్చి కూడా రాత్రి అన్ని కులగొడితే అది కరెక్ట్గా, అది తప్పులేదంటావు. కులగొట్టింది మనము ఓవరాల్గా నీ బౌండరీ పెట్టుకుంటే కరెక్టేనా? అది కోర్టు ఆల్రెడీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది అని చెప్తున్నారు బయటికి. కోర్టు డైరెక్షన్ ఇస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మిడ్-నైట్ 2 గంటలకు గోడ దుంకి రావద్దు. కరెక్టేనా మిడ్-నైట్ వచ్చేది? మీ ఇంట్లోకి 2 గంటలకు వచ్చేసి అన్ని సామాన్ ఇది నాది సగం అని బౌండరీ చేసుకుంటే కరెక్టేనా? అది నువ్వు ఏమన్నా డైరెక్షన్ ఉంటే కోర్టు పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు సో డైరెక్షన్ వచ్చింది, పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చేయండి అని చెప్తే పోలీసు వాళ్ళు బందోబస్తు 100 మంది కాకపోతే 200 మంది పోలీసులు వచ్చి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి బౌండరీ చేసుకోమనండి. ఇబ్బంది లేదు దాంట్లో. సో అయితే మీరు వాళ్ళకి ఒక మాటలు ఏం చెప్తారు? మీకు కరెక్ట్గా లీగల్ ఉంటే లీగల్గా కరెక్ట్ చేయాలి. ఇట్లా రాత్రిపూట వచ్చి ఇట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు అని అంతే. సో చూసాం కదా మల్లారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి చెప్తారు మనకి, మీరు లీగల్గా వెళ్తే మేము లీగల్గా వెళ్తున్నాం అని చెప్తున్నారు. సో పొద్దున్నే వాళ్ళు వచ్చే ముందు ఒక 15 మంది ఎత్తి దాదాపు 100 మంది దాకా అదంతా వచ్చి కోల్గొట్టి అదంతా వచ్చి కట్టడం జరిగిందంటే ఓవర్ నైట్లోనే వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సెక్యూరిటీ కానీ వాళ్ళ పనులు కానీ ఈ షెడ్లో ఉంటారంట. సో వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఫోన్లు లాక్కొని ఇదంతా కట్టేశారంట ఓవర్ నైట్లోనే. సో వాళ్ళ ఎవరైతే ఉన్నారో పొద్దున్నే మల్లారెడ్డి గారు అనుచరులు వచ్చి ఇదంతా కోల్గొట్టడం జరిగింది. కనపడుతుంది మనకి విజువల్స్ కూడా కనపడుతున్నాయి. సో అదేవిధంగా వాళ్ళ అల్లుడు రాజశేఖర రెడ్డి గారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆయన కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి.